నోటి మాటతో చేసేస్తున్నాడే, కనుసైగతో ఆపేస్తున్నాడే. నోటి మాటతో చేసేస్తున్నాడే, కనుసైగతో ఆపేస్తున్నాడే. హే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. హ్యాపీ సండే. దేవుని పరిశుద్ధ నామముకు స్తుతి మహిమ కలుగును గాక. మరి ఈ ఆదివారం కూడా మరి దేవుని సన్నిధిలో గడపడానికి మీరందరు రెడీగా ఉన్నందుకై వందనాలు. మంచి కార్యక్రమాలు పంపించినందుకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి పేరెంట్స్ అందరికి కూడా వందనాలు. మరి మంచి ప్రోగ్రామ్స్ మీరు పంపిస్తున్నారు, మంచి కొరియోగ్రఫీ. ఈసారి మంచి బైబిల్ స్టోరీ కూడా ఉన్నది, వినండి. ఇప్పుడు మనము ఫస్ట్ ఒక ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. అందరు కళ్ళు మూసుకోండి. మరి దేవుని సన్నిధిలో బో డౌన్ యువర్ హెడ్, జాయిన్ యువర్ హ్యాండ్స్. పరలోకం భూమిని సృజించిన మా తండ్రి, నీ నామమునకు వేలాది వందనాలు తండ్రి దేవా. ప్రతి ఆదివారం తండ్రి దేవా మరి నీ సన్నిధిలో మరి నాయన మేము ఆనందించడానికి నైనా నీ కొరకు పాడి స్తుతించి మెమరీ వర్సెస్ చెప్పి బైబిల్ స్టోరీ చెప్పి నైనా ఈ కార్యక్రమాన్ని చక్కగా నడిపిస్తున్న విధానానికి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి దేవా. మరి పిల్లల్ని దీవించండి నాయన. పార్టిసిపేట్ అయిన పిల్లలందరినీ కూడా ఆశీర్వదించినందుకు వందనాలు తండ్రి దేవా. మరి ఇంకా ఎవరైతే పిల్లలు కాలేదో నాయన ఆ బిడ్డలు కూడా పార్టిసిపేట్ అయ్యేలాగా వారిని కూడా ఆశీర్వదించండి తండ్రి దేవా. నాయన వారికి ఉన్న టాలెంట్లు నీ కొరకు వాడుకునే బిడ్డల్లాగా నాయన మీరు నాయన వారిని నడిపించండి తండ్రి దేవా. వారికి జ్ఞానం ఇవ్వండి, ధైర్యం, శక్తి, బలం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి దేవా. నువ్వు ప్రేమగల దేవుడవు తండ్రి దేవా, మమ్మల్ని ప్రేమించే దేవుడవు తండ్రి దేవా. మమ్మల్ని కరోనా నుంచి కాపాడుచున్నందుకై వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి దేవా. నాయన ఈ పాండమిక్ నాయన డిసీజ్ నాయన మరి ఇది నాయన ఈ మహమ్మారి నాయన తండ్రి దేవా మమ్మల్ని సంఘాల్లోకి రాకుండా తండ్రి దేవా నాయన మరి ఎంతో నాయన మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ నాయన మరి అది రాజ్యం ఏలాలనుకున్నది. కానీ నాయన తండ్రి దేవా నీ కార్యం నాయన ఎక్కడ ఆగలేదు తండ్రి దేవా. నాయన గొప్పగా నాయన నీ సేవ జరుగుచున్నది తండ్రి దేవా. ప్రపంచమంతా మోకాల్లో తండ్రి దేవా నీ సన్నిధిలో నాయన నీ కొరకు ప్రార్థిస్తున్నారు తండ్రి దేవ. ఒక మారు మనసు తండ్రి దేవ, ఒక జీవితం మీద ఒక ఆలోచన దయచేసినందుకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి దేవ. నాయన మరి ఈ కార్యక్రమంలో నాయన మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి నాయన. మరి ఈ కార్యక్రమాన్ని మేము ఆది నుంచి అంతం వరకు మీరే మాకు తోడునిడవండి, కాపాడమని కొద్ది విన్నపంలో ప్రభు అయిన యేసుక్రీస్తు పేట వేడుకొంచున్నాం తండ్రి దేవా, ఆమేన్. సరే, మరి ఈ కార్యక్రమాన్ని మనం ఒక మంచి పాట ద్వారా మనము ప్రారంభించుకుందాము. ఏంజల్ తేజప్రియ ఈ పాట పాడి వినిపిస్తారు, మన డీకెన్ ప్రభుదాస్ అన్న గారి మనవరాన్లు. Praise the Lord. This is Angel. This is Tejapriya. We are singing Nityamu Stutinchina song. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాదిరాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాదిరాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. అద్వితీయ దేవుడా, ఆది అంతమునయున్నవాడా, అద్వితీయ దేవుడా, ఆది అంతమునయున్నవాడా, అంగలాత్మును నాట్యముగా మార్చివేసిన మహాప్రభు, అంగలాత్ముడు నాట్యముగా మార్చివేసిన మహాప్రభు. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను.
జీవమైన దేవుడా జీవమిచ్చిన నాదుడా జీవమైన దేవుడా జీవమిచ్చిన నాదుడా జీవజలముల బుక్క యొద్దకు నన్ను నడిపిన కాపరి జీవజలముల బుక్క యొద్దకు నన్ను నడిపిన కాపరి రాజా 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 రాజాదిరాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాదిరాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను మార్పు లేని దేవుడా మాకు సరిపోయిన వాడా మార్పు లేని దేవుడా మాకు సరిపోయిన వాడా మాటతోనే సృష్టినంత కలుగజేసిన కూర్చుడా మాటతోనే సృష్టినంత కలుగజేసిన కూర్చుడా రాజా 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 రాజాదిరాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాదిరాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఒక మంచి బైబిల్ రీడింగ్ బృందా చేస్తుంది. అయితే మన జేడబ్ల్యూసి శాంసన్ అన్న గారి కూతురు. Praise the Lord, everybody. Greetings in the name of Lord Jesus Christ. So today I'm going to read about friendship. The best friends in the Bible are Jesus and John, Moses and Aaron, David and Jonathan. Proverbs 17 chapter from 17 verse to 20. A friend loved at all times, and a brother is born for adversity. A man word of understanding straightened hands and became surety in the presence of his friend. He loved transgression, that loved strife, and he that exalted his gate seeked destruction. He that had a forward heart findeth no good, and he that had a perverse tongue fallen into mischief. Thank you. ఇప్పుడు ఒక కొరియోగ్రఫీ చూద్దాము. అలెక్స్ అభినవ్. God made me, He made everything. God loves me, He can do anything. If I run over here, if I run over there, God is everywhere, and He loves me. When I look up, 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 I know He's real. When I look down, 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 I believe what I found. When I look in God's Word and I search for Him, He rewards me, 'cause He loves me. God made me, He made everything. God loves me, He can do anything. If I run over here, if I run over there, God is everywhere, and He loves me. When I look up, 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 I know He's real. When I look down, 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 I believe what I found. When I look in God's Word and I search for Him, He rewards me, 'cause He loves me. When I look up, 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 I know He's real. When I look down, 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 I believe what I found. When I look in God's Word and I search for Him, He rewards me, 'cause He loves me, 'cause He loves me, 'cause He loves me. సాంగ్ బై అమూల్య. Hi everyone, my name is Amulya. I'm going to sing one song. బందీనైపోయా నిలమునిగీతేలాగా నా వల్ల కాదయా నిలబిడింపగా. బందీనైపోయా నిలమునిగీతేలాగా నా వల్ల కాదయా విడింపగా. యేసయ్యా యేసయ్యా
ఇప్పుడు ఒక కొరియోగ్రఫీ ఉన్నది, ప్రిన్సీ ప్రణీత్ కుమార్. యేసుని ప్రేమ బహుకమ్మనైనది, జీవాహారం మధురాతి మధురమే. యేసుని ప్రేమ బహుకమ్మనైనది, జీవాహారం మధురాతి మధురమే. భలే భలే ఉందిలే దేనికంటే తీయగా, భలే భలే ఉందిలే దేనికంటే తీయగా. యేసుని ప్రేమ బహుకమ్మనైనది, జీవాహారం మధురాతి మధురమే. యేసుని ప్రేమ బహుకమ్మనైనది, జీవాహారం మధురాతి మధురమే. ఐదు రొట్టెలు, రెండు చేపలు, 5,000 తిన్నారు. ఆహా ఓహో అన్నారు. 5 రొట్టెలు, రెండు చేపలు, 5,000 తిన్నారు. ఆహా ఓహో అన్నారు. భలే భలే ఉందిలే దేనికంటే తీయగా, భలే భలే ఉందిలే దేనికంటే తీయగా. యేసుని ప్రేమ బహుకమ్మనైనది, జీవాహారం మధురాతి మధురమే. యేసుని ప్రేమ బహుకమ్మనైనది, జీవాహారం మధురాతి మధురమే. ఒక మెమరీ వర్స్, డారన్ శ్రేష్ఠ. Dear Jesus, thank you for today's lesson and your words like Noah. We live by the words of the God. We live and also obey our parents and the elders. Amen. ఒక మెమరీ వర్స్, అనన్య. Hello everyone, my name is Ananya. Today I would like to tell you Psalm 23. The Lord is my shepherd, I shall not want. He makes me to lie down in the green pastures. He leads me beside the still waters. He restores my soul. He leads me in the path of righteousness for His name's sake. Yea, true, I walk through the valley of the shadow of death. I will fear no evil, for you are with me. Your rod and your staff, they comfort me. You prepare a table before me in the presence of my enemies. Anoint my head with oil, my cup runs over. Surely goodness and mercy shall follow me all the days of my life, and I will dwell in the house of the Lord forever. Amen. చక్కటి బైబిల్ స్టోరీ చూద్దాము. మన సండే స్కూల్ స్టూడెంట్ వాళ్ళ పేరెంట్ మన గీతా సిస్టర్ గారు మరి చక్కటి వాక్యము వారు బోధిస్తున్నారు పిల్లలకు. పిల్లలకు కావాల్సిన కంటెంట్ ఎలా ఉండాలనో, వారికి ఎలాంటి టీచింగ్ అవసరమో అలాంటి చక్కటి ప్రిపరేషన్ తోటి సిస్టర్ గీతా గారు ప్రిపేర్ అయ్యి ఎవ్రీ థర్డ్ టైం ఇది మనకు మెసేజ్ ఇవ్వడము. మరి వారికి మా సండే స్కూల్ తరఫున, మా సంఘం తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం సిస్టర్. మరి మీరు చక్కటి ప్రిపేర్ అయ్యి మరి మంచి వాక్యాన్ని మరి పిల్లలకు చెప్తున్నారు మంచి స్లైడ్స్ ద్వారా. మరి ఈ చక్కటి కార్యక్రమాన్ని చూసి ఆనందిస్తాము. ఓకేనా? Hi, hello my dear Sunday school children. How are you all? Today I am in front of you with another story. Okay, Ruth story గురించి మనం నేర్చుకుంటాం. ఎవరి స్టోరీ? రూత్ స్టోరీ. ఓకే, ఇది ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉంటుంది పిల్లలు. బిఫోర్ దట్ let's pray. Join your hands, close your eyes and bow down your heads.
పరలోకమందున్న మా తండ్రి, దేవాడి సమమించినందుకై నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి చిన్న బిడ్డలు నేను నైనా మరి నువ్వు మాతో మాట్లాడబోతున్నావు తండ్రి. రూత్ స్టోరీ ద్వారా మాతో మాట్లాడుతున్నందుకే నీకు స్తోత్రమయ్యా, వందనాలయ్యా. యేసురాజా, యేసు రక్షక, మరి చిన్న బిడ్డలందరినీ ఆశీర్వదించి నైనా వాళ్ళకు తోడు నీడుగా ఉంటున్న విధానానికై స్తోత్రమయ్యా. ఈ ప్రోగ్రాం అంతటిలో మాతో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. So let's begin the story of Ruth. Okay? Ruth, a love story. If you could meet your great grandparents, their parents, and all the people who came before you in your family, you might be surprised by what kind of people they were. In the Bible, one of Jesus' human ancestor was Ruth, a Moabite lady who used to worship idols. అంటే రూత్ ఎవరు అంటే జీసస్ ఫ్యామిలీ నుండి వచ్చిన వ్యక్తి మాట. ఎవరు రూత్ అంటే రూత్ జీసస్ ఫ్యామిలీలో నుండి వచ్చిన వ్యక్తి. సో రూత్ గురించి తెలుసుకుందామా. The story of Ruth starts in Israel after the time of Samson, when God's people stopped trusting and obeying God. A terrible famine struck the land. Do you know what a famine is? That's right. A famine is when no fruit or crops grow and animals and sometimes even people die from hunger. Okay, so Ruth story ఎక్కడి నుండి మొదలైందంటే ఇజ్రాయెల్ శాంసన్ స్టోరీ తర్వాత రూత్ స్టోరీ మొదలైందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఫెమైన్ అంటే ఏంటంటే ఆహారం లేక, వాటర్, ఫుడ్, నథింగ్, ఏమీ లేని పరిస్థితిలో నుండి మొదలైందన్నమాట. ఎవరి స్టోరీ? రూత్ స్టోరీ. సో చూద్దామా మరి ఏమైతుందో. మీకు ఫెమైన్ మీనింగ్ అర్థమైంది కదా, అంటే ఫుడ్, వాటర్ ఏది లేకపోతే ఏమంటారు దాన్ని? ఫెమైన్ అంటారన్నమాట. అంటే ఆకలితో చనిపోతారు. ఓకే, ఆ పరిస్థితిలో ఎలా చనిపోతారు? ఆకలితో చనిపోతారు. సో లెట్స్ బిగిన్. One man, Elimelech, left Bethlehem with his wife and 2 sons, looking for food. He went to Moab, a country where people worshipped idols. ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి, ఇక్కడ చూస్తున్నారు కదా పిక్చర్ లో, ఈయన పేరు ఏంటి? ఎలిమెలెక్. ఏంటి ఈయన పేరు? ఎలిమెలెక్. అండ్ వాళ్ళ వైఫ్ పేరు నయోమి. అండ్ he had 2 sons. ఎంతమంది కుమారులు? 2 కుమారులు అన్నమాట. సో ఈ ఆహారం లేక ఫెమైన్ అయినందుకు బెత్లెహేమ్ లా ఎలిమెలెక్ ఏం డెసిషన్ తీసుకుంటాడంటే మోయాబు అనే పట్టణానికి వెళ్ళిపోదామని అనుకుంటారు. మోయాబు దేశం ఇట్స్ ఐడల్ వర్షిప్ మాట, అంటే దేవుడిని నమ్మని వాళ్ళమాట, దేవుడు అంటే ఎరగని వాళ్ళమాట, అన్ని విగ్రహారాధనలు, ఓకే, ఐడల్స్ ని వర్షిప్ చేస్తుంటారు అనమాట. అలాంటి ప్రదేశానికి ఎవరు వెళ్తున్నారు? ఎలిమెలెక్. ఎలిమెలెక్ ఎవరు? ఎలాంటి వ్యక్తి? అయినా ఇజ్రాయెల్ అంటే నిజమైన దేవుడు, లివింగ్ గాడ్ ని ఎరిగిన వాడు ఎక్కడైతే దేవుని నమ్మని ప్రదేశానికి వెళుతున్నాడు. దిస్ వాజ్ హిస్ ఓన్ డెసిషన్ చిల్డ్రన్. అంటే దేవుడిపై విశ్వాసం లేకుండా ఈ పరిస్థితి అప్పగించినాడే, ఎట్లా బ్రతకాలి ఏంటి అని సొంతగా ఆలోచించుకొని సరే నేను వేరే ప్రదేశానికి వెళ్ళిపోతానని వెళ్ళిపోయినా అనమాట. బట్ ఇఫ్ హీస్ దేర్ ఓన్లీ, అక్కడే ఉండి దేవా నా పరిస్థితి ఇట్లా ఉంది అని ప్రార్థించుంటే ఆ స్టోరీ డిఫరెంట్ గా ఉండేది. కానీ అతను ఏమైంది? ఓన్ డెసిషన్ తీసుకొని he went to Moab. ఓకే, మోయాబ్ అనే పట్టణానికి వెళ్ళినారు. ఎవరు? ఎలిమెలెక్. ఓకే, చూద్దామా నెక్స్ట్. Things did not go well for Elimelech and his family in Moab. He died followed by his 2 sons. ఓకే, అక్కడ మోయాబ్ అనే పట్టణంలో కంట్రీలో ఏమైందంటే ఎలిమెలెక్ చనిపోయినాడు, వాళ్ళ కొడుకులు మైలోన్, కిలియోన్ కూడా చనిపోయినారు అన్నమాట. సో 3 చనిపోయినారు. ఎవరెవరు? భర్త, పిల్లలు. ఓకే, హిస్ వైఫ్ నయోమి వాజ్ లెఫ్ట్ అలాంగ్ విత్ ద సన్స్ 2 wives, Ruth and Orpah. Both girls were from Moab. సో ఎవరెవరు మిగిలిపోయినారు ఇప్పుడు? నయోమి మిగిలిపోయింది, వాళ్ళ 2 కోడలు రూత్ అండ్ ఓర్పా, వీళ్ళు 3 మిగిలిపోయినారు అనమాట. ఎక్కడ? మోయాబ్ దేశంలో. నయోమి వచ్చేసి ఇజ్రాయెలైట్, బట్ రూత్ అండ్ ఓర్ఫా వచ్చేసి ఎక్కడ వాళ్ళు? మోయాబు దేశం వాళ్ళు, అంటే ఐడల్ వర్షిప్ చేసిన వాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే హిందూస్ అనుకోవచ్చు. ఓకే, నయోమి ఎవరు? క్రిస్టియన్ అనుకోవచ్చు. ఓకే, వాళ్ళు విగ్రహారాధన చేసిన వాళ్ళు అనమాట. సో
తర్వాత ఏమైందో చూద్దామా. Naomi, now a widow, heard that the Lord has visited his people, giving them bread. She decided to return to her homeland. But what would the two girls do? Naomi advised them to stay in Moab and marry again. So Naomi ఏమైపోయిందంటే ఇప్పుడు ఒక విడో అయిపోయింది, అంటే భర్త లేకుండా ఎవరు లేకుండా, సో ఏ ఆధారం లేదు అండ్ వాళ్ళకి ఏమీ లేదు అక్కడ ఎక్కడ మోయాబులో. సో తను ఏం డిసైడ్ అంటే తనకి తెలుస్తుంది అనమాట బెత్లెహేంలో ఏమైందంటే వాళ్ళ ప్రజలకు అంటే వాళ్ళ పీపుల్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ వాళ్ళకి మంచి దేవుడు ఫుడ్ ఇస్తున్నాడు అన్ని ఇస్తున్నాడు అని ఆమె ఏం డిసైడ్ చేసుకుంటుందంటే నేను నా దేశానికి వెళ్ళిపోతాను, ఇక్కడ నాకేమీ లేదు కదా, దేవుడు అక్కడ వాళ్ళకి అన్ని ఇస్తున్నాడు అని నయోమి ఏం చేసేదంటే ఒక డెసిషన్ తీసుకుంటుంది. ఏంటంటే ఓర్పాకి రూత్కి మీరు మీ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి, మీ ఇంట్లోకి వెళ్ళిపోండి అని చెప్తారనమాట. అప్పుడు ఓర్ఫా ఏం చేస్తుందంటే ఓకే అత్తమ్మ, ఓకే మై మదర్ ఇన్ లో నేను వెళ్తాను అనేసి షీల్ సే బాయ్ బాయ్ అనేసి ఒక కోడలు వెళ్ళిపోతుంది. బట్ రూత్ వెళ్ళదన్నమాట. రూత్ ఏం చేస్తుందంటే నయోమికి చెప్తుంది, నువ్వు ఎక్కడ వెళ్తావో నేను అక్కడనే వెళ్తాను, నీ దేశమే నా దేశం, నీ మనుషులే నా మనుషులు అని ఒక పోయం ద్వారా తనకి ప్రామిస్ చేస్తానమాట. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడికి వెళ్తాను, ఫుడ్ ఉన్నా లేకపోయినా ఏది ఉన్నా లేకున్నా ఐ విల్ బీ విత్ యూ అని అంటనమాట. ఎవరు? రూత్ మాట. ఎవరితో అంటది? నయోమితో అంటదన్నమాట. సో ఇక్కడ ఏం నేర్చుకున్నారు పిల్లలు? రూత్ వాళ్ళ అత్తమ్మ దగ్గర ఏం ఉన్నా లేకున్నా, కష్టం ఉన్నా ఏదున్నా, షీ హాస్ డిసైడెడ్ దట్ షీ విల్ బీ విత్ హర్ మదర్ ఇన్ లా. ఓకే, సో తర్వాత ఏమైందో చూద్దామా. సో అలా ఏమైపోయింది, ఓర్ఫా వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. రూత్ ఏమో వాళ్ళ అత్తమ్మ ప్రామిస్ చేస్తుందన్నమాట, నువ్వు ఎక్కడున్నా నీతోనే ఉంటా, నేను ఎక్కడికి వెళ్ళనని ప్రామిస్ చేస్తుంది. తర్వాత ఏమైంది, సో తినెవరు తెలుసా? నయోమి రూత్ ఇద్దరు కలిసి బెత్లెహేం పట్టణంకి వెళ్ళినమాట. Naomi old friends were glad that she had come home to Bethlehem, but she asked them to call her Mara instead of Naomi. For the Almighty has dealt very bitterly with me. Naomi had returned with nothing except Ruth. So వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఇప్పుడు తను బెత్లెహేంకి వచ్చేసరికి అందరు చూసరికి నయోమి బాగున్నావా, వచ్చావా, నువ్వు ఎలా ఉన్నావు అని వాళ్ళు పలకరిస్తారు అనమాట. సో వెన్ దే ఆర్ స్టార్టెడ్ టాకింగ్ టు హర్ షీ విల్ సే డోంట్ కాల్ మీ నయోమి, కాల్ మీ మారా. మారా అంటే ఏంటి? బిట్టర్. ఓకే, బిట్టర్ అంటే చేదు. ఎందుకు? తన లైఫ్ లో అన్ని చేదు అనుభవాలు అనుభవించింది అనమాట. మోయాబ్ దేశంకి వెళ్ళి హస్బెండ్ ని పోగొట్టుకుంది, పిల్లల్ని పోగొట్టుకుంది, ఏమీ లేకుండా ఎంటీ హ్యాండ్స్ తో ఓన్లీ కోడలతోని తన పట్టణానికి మళ్ళీ తిరిగి వచ్చిందన్నమాట. దట్స్ వై షీస్ టెల్లింగ్ హర్ ఫ్రెండ్స్ టు కాల్ హర్ మారా. బట్ నయోమి అంటే మీనింగ్ ఏంటిది? ప్లెజెంట్ అన్నమాట. ఎంత మంచి మీనింగ్ ఉంది ఆమె నేమ్ కి కదా. సో తర్వాత ఏమైందో చూద్దామా. Although Ruth had worshipped idols like most people in Moab, she has turned from that to worship the living God of Israel. Ruth worked hard to make sure Naomi had enough to eat. Every day she followed the harvesters in the field and picked up the leftover grain. సో ఇక్కడ ఏమైంది, సో రూత్ ఐడల్ వర్షిప్ చేసేది కదా, కానీ తను వాళ్ళ అత్త దగ్గరికి వచ్చేవరకు షీ కేమ్ టు నో హూ ఇస్ ద రియల్ గాడ్, హూ ఇస్ ద లివింగ్ గాడ్. నిజమైన దేవుడు ఎవరు అనేది తెలుసుకొని, నిజమైన దేవుడు అంటే మన దేవుణ్ణి షీ స్టార్టెడ్ ప్రైజింగ్ అండ్ వర్షిపింగ్. ఓకే, సో తను ఏం చేసిందంటే వాళ్ళ అత్తకి ఫుడ్ అన్ని సమస్తం చూసుకుంటుంది అన్నమాట. ఫుడ్ లేకుండా అయ్యో అత్తమ్మ ఏడికి తీసుకొచ్చిన అన్నం లేదు ఏం లేదు, నేను ఎట్లా ఉండాలి అండ్ షీ డి నాట్ సే ఎనీథింగ్. తను ఏం చెప్పిందంటే నీకు ఎంత ఫుడ్ కావాలో ఏది కొదవ లేకుండా తను ఏం చేసిందంటే ఫీల్డ్ లోకి ఒక్కొక్క పొలంలోకి వెళ్ళి అక్కడ పడిపోయిన ధాన్యాలన్నీ ఏరుకొని వచ్చిందన్నమాట. ఎవరు? రూత్ మాట. ఓకే, సో అట్లా లెఫ్ట్ ఓవర్ గ్రెయిన్ అంటే ఆ పొలంలో వదిలేసిన గ్రెయిన్స్ అని పట్టుకొని వచ్చిందన్నమాట. సో తర్వాత ఏమైందో చూద్దామా పిల్లలు. Boaz, the owner of the field, heard how good Ruth was to her mother-in-law. When he met her, Boaz helped her by ordering his harvesters to leave handful of grain behind on purpose. Boaz began to like Ruth. So Boaz అంటే
ఏ రూత్ అయితే ఏ ఫీల్డ్ లో ఏ పొలంలో అయితే వెళ్ళి విత్తనాలు వేరుకుంటుందో ఆ పొలం ఎవరిది అంటే బోయాజ్ అనే ఒక వ్యక్తిది మాట. సో ఆయన అడుగుతారన్నమాట, అమ్మ ఎవరు అని అడుగుతారన్నమాట. అడిగినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి ఏం చెప్తాడంటే రూత్ గురించి చెప్తాడు. ఆమె ఎవరో కాదు, ఆమె నయోమి కోడలు. ఓకే, వాళ్ళ పరిస్థితి ఇట్లా అయింది. ఏమైంది, వాళ్ళ హస్బెండ్ చనిపోయినారు, పిల్లలు చనిపోయినారు, ఏం లేకుండా వచ్చినారు కదా. సో వాళ్ళ అత్త దగ్గరనే ఉండి వాళ్ళ అత్తను చూసుకుంటుంది తను అని. ఇట్స్ గుడ్ కదా. సో ఆమె గురించి చెప్పినమాట. ఎవరు చెప్పినారు, అక్కడ పని చేసే వ్యక్తి బోయాజ్ కి చెప్పినమాట. సో బోయాజ్ హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ మాట. అరే ఇంతగానం చేస్తుందా ఈ అమ్మాయి అని. ఏం చెప్పినాడంటే అక్కడ పని వారికి ఇంకా ఎక్కువ దానాలు వదిలేసేయండి ఆ పొలంలో, రూత్ కి ఎంత కావాలో అంత ఏరుకొనియండి, ఆమెను ఏం అనకండి అని బోయాజ్ అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తాడనమాట. So when Ruth told Naomi about Boaz and his kindness, the older lady praised God. The man is a relative of ours, one of our near kinsmen. So ఆమె తిరిగి బెత్లెహేంకి వచ్చినప్పుడు అయితే తను చెప్తానమాట, ఎవరు రూత్ చెప్తానమాట, అత్తమ్మ నేను బోయాజ్ అనే కింగ్ అనే పర్సన్ వాళ్ళ ఫీల్డ్ లో నేను విత్తనాలు ఏరుకుంటుంటే ఆయన ఎంత కావాలో అంత ఏరుకోమని అని చెప్తే అప్పుడు నయోమి ప్రేజ్ ది గాడ్ అని ప్రేయర్ చేస్తారన్నమాట. హ్యాపీ ఫీల్ అవుతుందన్నమాట. ఆయన ఎవరో కాదు, మన చుట్టాలు అని చెప్తారన్నమాట. చెప్పి హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకు, ఇప్పుడు మంచి ఫుడ్ ఉంది, అన్ని ఉన్నాయి కదా. సో దేవుని దగ్గరకు వస్తే ఏమైంది, అన్ని కూడా వచ్చేసినాయి మాట నయోమికి. తర్వాత ఏమైందో చూద్దామా. యాజ్ టైం పాస్ బోయాజ్ వాంటెడ్ టు మ్యారీ రూత్, ఓకే, అండ్ లుక్ ఆఫ్టర్ నయోమి అండ్ హర్ ఫ్యామిలీ ల్యాండ్. But another near relative had the first chance. This man wanted the land, but he did not want Ruth for his wife. The law said he could not have one without the other. సో ఇక్కడ ఏమైందంటే కొన్ని రోజులు అయిన తర్వాత అట్లా తను ధాన్యాలు అవన్నీ ఏరుకున్న తర్వాత ఏమైందంటే బోయాజ్ రూత్ ని వివాహం చేసుకోవాలనుకుంటామట. అంటే ఈ వాంట్ టు మ్యారీ హర్. ఎవరిని, రూత్ ని. ఎవరు చేసుకోవాలనుకుంటున్నారు, బోయాజ్ ని చేసుకోవాలనుకుంటున్నారు. కానీ ఈయనకన్నా ముందు ఇంకో వ్యక్తికి ఒక ఛాన్స్ ఉంది మాట. కానీ ఆ వ్యక్తికి ఏంటంటే హీ వాంట్ ద ల్యాండ్ వాట్ రూత్ హ్యాస్. ఓకే, తనకి ఏదైతే ల్యాండ్ ఉందో అది కావాలా, నాకు రూత్ వద్దు అంటాడనమాట. సో అప్పుడు ఏమైతుంది, దట్ ఈస్ రాంగ్ కదా. హీ వాంట్ ద ల్యాండ్ బట్ హీ డోంట్ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ రూత్. సో అక్కడ ఏమైందంటే హీ లాస్ ద ఛాన్స్ మాట. అప్పుడు నెక్స్ట్ ఏమైతుందంటే, ఇన్ దోస్ డేస్ పీపుల్ డి నాట్ షేక్ హ్యాండ్ టు సెటిల్ అ డీల్. Boaz took off a sandal and publicly gave it to the other man. The business was settled. Ruth would become his wife. Now she and Naomi were part of Boaz's family. So అప్పుడు ఏమైందంటే అప్పటి కాలంలో ఎట్లా సెటిల్ చేసేదంటే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాం కదా. అప్పటి కాలంలో శాండిల్ ఇచ్చేవన్నమాట. సో శాండిల్ ఇచ్చి హీ టోల్డ్ ఐ వాంట్ టు మ్యారీ రూత్ అండ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ రూత్ అని చెప్తామాట. ఎవరు, బోయాజ్. సో బోయాజ్ రూత్ ని వెడ్డింగ్ చేసుకొని నయోమి రూత్ హ్యాపీగా బోయాజ్ అనే వ్యక్తితో ఉంటున్నారన్నమాట. సో అప్పుడు ఏమైంది, బోయాజ్ అండ్ రూత్ కాల్డ్ దేర్ ఫస్ట్ సన్ ఒబేద్. సో రూత్ కి ఇప్పుడు ఒక కొడుకు పుట్టినాడు. ఆ కొడుకు పేరు ఒబేద్ అన్నమాట. మీకు తెలుసా ఈ ఒబేద్ ఎవరు? హీ బికేమ్ గ్రాండ్ ఫాదర్ టు డేవిడ్. ఒబేద్ ఎవరు అని అంటే డేవిడ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్, ద గ్రేట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఓకే, ఒబేద్ ఎవరు? గ్రాండ్ ఫాదర్ ఆఫ్ డేవిడ్. బట్ ఈవెన్ మోర్ వండర్ఫుల్లీ, baby Obed was ancestor to the Lord Jesus Christ. Jesus came through David family line to be King of Kings and the Savior of the world. సో ఇప్పుడు అర్థమైందా మనం రూత్ స్టోరీ గురించి ఎందుకు చదువుకున్నాం? జీసస్ ఎక్కడి నుండి వచ్చాడు? రూత్ ఫ్యామిలీలో నుండి వచ్చాడు. అంటే రూత్ కొడుకు ఒబేద్ ఎవరు అని అంటే జీసస్ వాళ్ళ సంబంధికుడు. అంటే ద ఫ్యామిలీ, ది యాన్సిస్టర్స్. ఇట్స్ నథింగ్ బట్ ద రిలేషన్. తాత, ముత్తాత, ఓకే, ద జనరేషన్స్, ఒక్కొక్క జనరేషన్ ఉంటది కదా. సో రూత్ జనరేషన్ నుండి వచ్చిన వ్యక్తి మన జీసస్. ఓకే, అర్థమైందా? సో ఇవాళ మనం రూత్ గురించి, రూత్ లో స్టోరీలో మనం ఏం నేర్చుకోవాలంటే, పిల్లలు వింటున్నారా? సెట్ స్ట్రైట్, కాన్సన్ట్రేట్ అండ్ లెసన్. ఓకే, డోంట్ మూవ్ హియర్ అండ్ రైట్. సో లెసన్ హియర్.
ఈ రోజు మన కథలో రూత్ గురించి ఏం నేర్చుకున్నామంటే షీ వాస్ షోయింగ్ హ్యూమానిటీ టువర్డ్స్ హర్ మదర్ ఇన్ లాకి పరిస్థితులు బాగాలేకున్నా కూడా వదిలేదు. మనం వదిలేస్తాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో నానమ్మ, అమ్మమ్మ, తాత ఉన్నారనుకో, వాళ్ళకి కొద్దిగా ఓల్డ్ ఏజ్ కాబట్టి చేత కాదు. ఒక పెన్ అన్నా, వాటర్ తాగాలన్నా, బుక్ ప్లేట్ తీయాలన్నా, ఆకలి వేసినప్పుడు ఏదైనా కావాలంటే వాళ్ళకు కొద్దిగా దే నీడ్ అ సపోర్ట్. మనం ఇస్తాం ఆ సపోర్ట్? లేదా అమ్మమ్మ పో తెచ్చుకో అమ్మమ్మ, కూసో అమ్మమ్మ అని అంటాం, రైట్? దట్ మీన్స్ వీఆర్ నాట్ టేకింగ్ కేర్. తను ఏం చేసింది, వాళ్ళ అత్త దగ్గర, నయోమి దగ్గర ఏం లేకున్నా కూడా షీ వాస్ విత్ హర్. ఓకే, నేను నీకున్నాను అని తను షీ షోడ్ హర్ ఒబీడియన్స్ టువర్డ్స్ అ మదర్ ఇన్ లా చూపించినప్పుడు దేవుడు తన్ని ఎంతగానో ఆశీర్వదించినాడు. షీఈస్ బీయింగ్ అ అన్బిలీవర్, అంటే విగ్రహ ఆరాధికులు అయినా కూడా దేవుణ్ణి ఆమెని రక్షించి, అంటే మన జీసస్ ని ఆమె ఫ్యామిలీ ద్వారా తీసుకొచ్చినాడు. ఎంత గొప్ప దేవుడు అంటే మనము కూడా ఆ రీతిగా ఉంటే దేవుడు మనలో అద్భుతం చేస్తాడనమాట. ఓకే, మనం ఆమెలాగా ఉండాలి. ఓకే, అయ్యో మా అత్త తినట్లేదు కదా అని తను ఏం చేసింది, ధాన్యాలు ఏరుకొచ్చి అన్ని ఏరుకొచ్చి పెట్టింది. ఎక్కడ తీసుకొచ్చినావు, ఏం ఫుడ్ లేకుండా చేసినావు అని షీ నెవర్ regretted herself. She never told anything to her mother-in-law. She was literally taking care of her mother-in-law. Okay, tanu chesina panulan chusi who got impressed? Boaz got impressed and he want to marry her. Okay, tanu ippudu ఏ పరిస్థితిలో ఉండే, తిండి లేని పరిస్థితిలో ఉన్న దాన్ని దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? తను ఏ రీతిలో ఉండే, తిండి లేని పరిస్థితిలో ఉన్న తనని దేవుడు ఏ ప్లేస్ కి తీసుకెళ్ళాడు? ఒక ఫుల్ ఫ్లెడ్జ్ ఫ్యామిలీలో, అంటే బోయాస్ కి అన్ని ఉన్నాయి. సో అలాంటి స్టేజ్ కి తీసుకెళ్ళాడు. సో ఆల్వేస్ యూ నీడ్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ చిల్డ్రన్. మీరు విశ్వాసంతో, ఫెయిత్ తో దేవుణ్ణి ప్రార్థించి అడిగితే సమస్తము దేవుడు ఇచ్చేది. ఓకే, అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్, యూ హ్యావ్ టు హ్యావ్ డిసిప్లిన్. ఓకే, ఎంత పేషెన్స్ గా అంటే ఇప్పుడు ఇస్తావా లేదా, ఇప్పుడు ఇస్తావా లేదా, ఇప్పుడు ఇస్తావా లేదంటే you won't get. You have to wait until you get, and you have to pray until you get. Okay, దొరికిన తర్వాత సపోజ్ దేవుడు ఇచ్చినాక కూడా మీరు థ్యాంక్ యూ చెప్పడానికి ప్రేయర్ చేయాలి. యూ హ్యావ్ టు ప్రేజ్ గాడ్. ఆల్వేస్ యూ నీడ్ టు డూ చిల్డ్రన్. అర్థమవుతుందా? సో రూత్ ఎవరు? ఎలిమెలెక్, నయోమి వాళ్ళ కోడలు. ఓకే, ఎలిమెలెక్, నయోమి ఏ దేశపు వాళ్ళు? బెత్లెహేము దేశపు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళినారు వాళ్ళు? మోయాబ్ అనే దేశానికి వెళ్ళినారు అనమాట. ఎవరెవరు? ఎలిమెలెక్, నయోమి, వాళ్ళిద్దరు పిల్లలు. ఏం పేరు? మహిలోన్ అండ్ కెలియోన్. వీళ్ళు నలుగురు కలిసి ఏ దేశంకి వెళ్ళారు? మోయాబ్లో. అక్కడ ఎవరిని పెళ్లి చేసుకున్నారు? వాళ్ళ కోడలు ఎవరు? రూత్, ఓర్పా. ఓకే, సో ఏ కోడలు నయోమిని వదిలేసి వెళ్ళిపోయింది? యా, యు ఆర్ రైట్. ఓర్పా వదిలేసి వెళ్ళిపోతాను, నేను మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. ఏ కోడలు నయోమితో వచ్చింది? ఎవరు? రూత్. సో రూత్, నయోమి మళ్ళా తిరిగి ఏ దేశంకి వెళ్ళినారు? బెత్లెహేం. బెత్లెహేం దేశంకి వస్తే మరి రూత్ ఎవరు పెళ్లి చేసుకున్నారు? బోయాజ్ అనే వ్యక్తి పెళ్లి చేసుకున్నారు అన్నమాట. సో రూత్ కొడుకు పేరేంటి? ఒబేద్. ఒబేద్ ఎవరు? గ్రాండ్ ఫాదర్ ఆఫ్ డేవిడ్. సో హిస్ యాన్సిస్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దిస్ ఎ లాంగ్ బిగ్ చైన్ కదా. సో అర్థమైందా? సో దేవుడు బైబిల్లో తనని ఉంచినాడంటే సచ్ అ గ్రేట్ థింగ్స్ షీ హాస్ డన్ ఇన్ అవర్ లైఫ్. Okay పిల్లలు, so I want you all to do the same thing. What? So you have to be patient, calm and help each and everybody. Okay, fine, thank you. క్లోజింగ్ ప్రేయర్. పరలోకం భూమిని సృజించిన మా తండ్రి, నీ నామనకు వేలాది వందనాలు తండ్రి దేవా. గొప్ప దేవుడు, మహిమగల దేవుడు తండ్రి దేవా. ఇంతవరకు ఈ ప్రోగ్రాంలో మీరు ఆది నుంచి అంతం వరకు మాతో ఉండి నడిపించిన ఆయన నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై వందనాలు తండ్రి దేవా. మరి పిల్లలందరినీ ఆయన ఈ సన్నిధిలో గడిపారు తండ్రి దేవా. మరి వారికి ఉన్న టాలెంట్స్ ద్వారా తండ్రి దేవా నిన్ను స్తుతించారు తండ్రి దేవా. ఆ బిడ్డల టాలెంట్స్ని రెప్పింపజేయండి తండ్రి దేవా. వారికి మంచి ఇంకా ఆలోచనలు దయచేయండి తండ్రి దేవా. ఇంకా చక్కటి ప్రోగ్రామ్స్ వాళ్ళు పంపేలాగున్న తండ్రి దేవా. వాళ్ళ క్రియేటివిటీ, నాలెడ్జ్ దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి దేవా. అలాగే మా సంఘాన్ని దీవించండి తండ్రి దేవా. మా సంఘ
కాపర్లను దీవించండి, మా సంఘ కౌన్సిల్ని దీవించండి తండ్రి దేవా, డీకన్స్ని దీవించండి, ఎల్డర్స్ని దీవించండి నాయన. మరి నాయన యూత్ని దీవించండి తండ్రి దేవా, అలాగే ఉమెన్స్ అసోసియేషన్ని దీవించి కాపాడండి తండ్రి దేవా. అలాగే తండ్రి దేవా మరి క్వైర్ నాయన, మరి చక్కటి పాటల ద్వారా నేను స్తుతిస్తున్నారు తండ్రి దేవా బిడ్డలు, వారిని దీవించండి తండ్రి దేవా. అలాగే తండ్రి దేవా మరి నాయన ఇంకా మరి మా సంఘంలో తండ్రి దేవా మేమందరం కలిసి నాయన నేను స్తుతించే భాగ్యం మాకు దయచేయండి తండ్రి దేవా. మరి ఈ డిసీజ్కి నైనా తొందరగా వ్యాక్సిన్ ఇవ్వండి తండ్రి దేవా. వ్యాక్సిన్ వచ్చాక నైనా మళ్ళీ అందరం మేము కలుసుకొని నాయన మరి నీ సన్నిధిలో నిన్ను స్తుతిస్తాం తండ్రి దేవా. ఇంతవరకు మాకు ఇచ్చిన ఈ యూట్యూబ్ కొరకు కూడా వందనాలు తెలియజేస్తున్నాం యేసయ్య. మీకే స్తుతి మహిమ కలుగును గాక తండ్రి దేవా. మరొకసారి పిల్లలందరినీ దీవించండి, పేరెంట్స్ని దీవించండి, ముఖ్యంగా సండే స్కూల్ టీచర్స్ని దీవించండి తండ్రి దేవా. వారు ఎంతో నాయన సమయాన్ని ఇచ్చి ప్రిపేర్ అయ్యి తండ్రి దేవా చక్కటి వాక్యం చెప్తున్నారు తండ్రి దేవా. బిడ్డల్ని వారి కుటుంబాలను వారి పనులను దీవించి కాపాడమని కొద్ది విన్నపంలో ప్రభువైన యేసుక్రీస్తు పేట వేడుకొంచున్నాం తండ్రి దేవా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.